అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ బంధువుల్లో కొందరు మీ శత్రువులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో అవకాశం దొరికితే మిమ్మల్ని నష్టం చేయాలా అని చూస్తున్నారు. ఎవరితో కూడా మీ వ్యాపారం గురించి చెప్పకండి, జాగ్రత్తగా ఉండండి. వెన్నుపోటు పరిచే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్కు వెళ్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీకు చక్కని సలహా ఇచ్చి ఆదుకోవడం అంటూ జరుగుతుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఒకరిని కలుసుకుంటారు, వారికి ఆకర్షితులవుతారు. కుటుంబ ఆనందాన్ని పునరుద్ధరించుకోవడానికి మీరు ఈరోజు హనుమాన్ ఆలయంలో మీరు ఏం చేయాలంటే లడ్డూలను అందరికీ అందించాలి, లడ్డూలను అందరికీ పంచిపెట్టాలి. మరియు లడ్డూలనే మీరు నైవేద్యంగా సమర్పించాలి. వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతత కోసం మీరు ఈ విషయంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవ్వండి. ఈరోజు ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి, కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండటం కోసము మీరు కోపాన్ని అధిగమించండి. పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకుంటున్నా గానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం అంటూ జరుగుతుంది. జాగ్రత్తగా మసులుకోవాల్సిన దినం కనుక మీ మనసు చెప్పిన దానికంటే మేధస్సుకి ఎక్కువ పదును పెట్టవలసిన రోజుగా చెప్పుకుంటాం. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంత ఆనందమే కనిపిస్తుంది, తాండవిస్తూ మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంది. మీ యొక్క సాధారణ ప్రవర్తన మిమ్మల్ని జీవితంలో సాధారణంగా ఉంచుతుంది. మీ జీవితం బాగుండడానికి ఏం కావాలో మీరు తెలుసుకోండి. అద్భుతమైన ఆరోగ్యం కోసము పనివారికి ఈ రోజు చూసినట్లయితే కాయలు, ధాన్యాలను, కందిపప్పు, ధాన్యము దానం చేయండి. మరియు ఇతర మార్గంలో అయినా సరే వారికి సహాయం చేయండి. మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. కాబట్టి మీరు ఈ విషయాలను ఈరోజు గుర్తించదగినటువంటి సూచన ఉంది. ఈ విషయాలు మీ భవిష్యత్తులో మీకు చాలా పనికి వస్తాయి. గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మీరు ఇవి ఇలా దానాలు చేసినట్లయితే మీ యొక్క లోపాలు, దోషాలు తొలగిపోయే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. ఇది మీకు మంచి రోజుగా మీరు మార్చుకోగలుగుతారు. మీకు రాబోయే కాలము మీకు చక్కగా సంతోషంతో నిండి ఉంటుంది. ఇక మనిషి పనులన్నీ అలలా సవ్వాళ్ళ వలె ఉంటాయి. ఇవి చూసినట్లయితే సముద్ర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి. ఇవి ఇలా చూసినట్లయితే మీరు మనం నాటినటువంటి ఏ గింజలైతే, ఏ విత్తనం అయితే మనకు అలాంటి ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి మనం చేసినటువంటి పనులే మన ముందుకు వస్తాయి మరియు శుభాలే మనకు కలుగుతాయి. మనం అందరికీ కూడా మంచి చేయడానికి ఎక్కువగా తోడ్పడతాం. కాబట్టి ఇక మీరు ఈరోజు చూసినట్లయితే ఈ విధంగా మీరు పెట్టుబడి పెట్టే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సిన రోజు. మీరు పెట్టుబడి పెట్టేటటువంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తే మీకు మంచి యొక్క లాభాలు వచ్చే అవకాశాలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి. ఆర్థిక నష్టాలు కూడా తప్పుతాయి. ఒక పాత స్నేహితులు అనుకోకుండా వచ్చి ఆహ్లాదాన్ని కలిగించే నేను జ్ఞాపకాలను తీసుకొని రావడం అంటూ జరుగుతుంది. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజుగా చెప్పుకోవచ్చు. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఒక మంచి డెజర్ట్ లా మారుతుంది. ఈరోజు కొనుగోలుకు సంబంధించి మీరు మీ యొక్క ప్రేరణను వదులుకుంటే మీరు నిజంగా మంచి బట్టలు, చెప్పులు చాలా అవసరమని తెలుసుకుంటారు. ఈరోజు మీరు చూసినట్లయితే పారుతున్న నదిలో పసుపును కలపడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు మీకు మీ యొక్క నక్షత్రాలను బట్టి ఆటంకాలు దూరం అయిపోతాయి. మీరు ఈ విధంగా పరిహారం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను అయితే పొందుతారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు పారుతున్న నదిలో పసుపును కలపడం ద్వారా మంచి వివాహానికి సంబంధించినటువంటి అవకాశాలు, ప్రతిపాదనలు వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. మీరు దగ్గరి బంధువులు లేదా స్నేహితులతో కలుసుకోవచ్చు, పార్టీ చేసుకోవచ్చు, కొంత ముఖ్యమైన సమాచారాన్ని కూడా పొందవచ్చు. కుటుంబ సభ్యులతో మనోవేదాలు తొలగించుకోవడం ద్వారా స్నేహితులు అవుతారు. మీరు ఈరోజు ఏదైనా పార్టీలో మీరు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత సమయం మీకోసం మీరు ఈరోజు వెచ్చించాల్సి ఉంటుంది. మరి ఈరోజు పరిహారంలో చూస్తే మీరు
మీరు చీమలకు పిండి పదార్థాలను జోడించాలి. ఈ రాశి వారు ఈరోజు తమ స్వభావంలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు. మరి విద్యార్థులు అయితే సాధారణంగా ఫలితాలను అయితే సాధిస్తారు. మరి వారి యొక్క ఆరోగ్యం విషయంలో సాధారణంగానే ఉంటుంది. లక్కీ సంఖ్య 96, లక్కీ కలర్ అయితే ఆకాశ నీలం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.